విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేసాడు. నిన్న సుదీర్ఘంగా దాదాపు ఒక 2 గంటల చర్చలు నడిచినాయి. సిజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రంకతోటి నడ్డా ప్లస్ జితేంద్ర సింగ్ దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగినాయి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ రాజీనామా చేస్తాడు అనే సంకేతాలు మాత్రం వాళ్లకు అందలేదు. వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనం వహిస్తూ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది డిమాండ్. సిజేపీ ప్రతినిధులకు, యాక్టివిస్టులకు వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా సిజేపీ ఒకటే పాయింట్ ఎత్తుకున్నది, ఒకటే పాయింట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని. దాదాపు 26 రోజులుగా జంతర్ మంతర్లో దీక్షలు, నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న చర్చలు జరిగినాయి. అది ఈ రోజు కూడా చర్చలు ఉన్నాయి మళ్ళీ. అయితే వీళ్ళు సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు ఏం చెప్పారంటే, ఈ చర్చలు లేవు, గిర్చలు లేవు, ఏం లేదు, మేము నిన్ననే చెప్పేసినాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలకు రండి, ఇంకేమన్నా ఉంటే మాట్లాడుతున్నాం, మీరు అనవసరంగా వచ్చే అవకాశమే లేదు, రాకండి అని చెప్పేసారు. ఎప్పుడు ఈ రోజు చెప్పారు. దాదాపు ఒక 11-12 గంటల ప్రాంతంలో చెప్తే విధి లేని పరిస్థితుల్లో ఏం చేయలేక, ఏం చేయలేక, ఎక్కడ తప్పించుకోలేక ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ కోరుతూ బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను, రాజీనామా చేసేసాడు. ఎలాంటి దూషణలకు పోతలేను, నాకు ఎవరిపై కోపం లేదు, 100% బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేసినని రాజీనామా చేసేసిండు. ఇప్పుడు చర్చలకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఈయన రాజీనామా చేయకుండా, రాజీనామా చేయించకుండా ఎంత ప్రచారం చేసిందంటే, ప్రొటెస్ట్ ముసుగులో దేశం విచ్ఛిన్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, దేశంపై విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు కొందరు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, అనుబంధ సంస్థలు, సంఘాలు ఉన్నాయి కదా, ఈయన రాజీనామా చేయకుండా శతవిధాల ప్రయత్నం చేసినాయి. కానీ సోమవారం రోజు సంసద్ చెలో అంటే పార్లమెంట్ ర్యాలీకి పిలుపునిస్తే వేలాది మంది ఒకటే నైటుకు వేలాది మంది పార్లమెంట్ ముట్టడికి పోతుంటే ఎక్కడికక్కడ అడ్డుకొని లాఠీ చార్జ్ చేసి కొడితే బట్టలు చినిగిపోయినాయి, చర్మాలు ఎక్కడికక్కడ చీరుకుపోయినాయి, తలలు పగిలినాయి, రక్తాలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడి ఏంది అన్యాయం, వీళ్ళ కడుపులకు రానికేనా లేకపోతే వీళ్ళ ఇంట్లోకి రానికేనా ఉద్యమాలు చేస్తున్నది విద్యార్థులు, యువత అని చాలా మంది వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా దేశంలో ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది పోయారు. సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ రోజు కూడా స్టిల్ ఇప్పుడు కూడా నిరసన సాగుతున్నాయి. ఎక్కడ విధి లేక నిన్న చర్చలు జరిగితే ఒకటే 3 డిమాండ్లు పెట్టిండ్రు. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేయాలి ఫస్ట్. తర్వాత నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం అందించాలని చెప్పారు. తర్వాత ఇంకొక డిమాండ్ కూడా పెట్టిండ్రు, ఎన్టీఏను కూడా రద్దు చేయమని వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఈ 2 డిమాండ్లకు అంగీకారం తెలిపారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క అంశాన్ని మాత్రం వాయిదేశారు. మాకు 24 గంటల సమయం కావాలని మేము ఆలోచించుకుంటాం, దాని తర్వాత చెప్తామంటే నిన్న చర్చలు అయిపోయింది. ఈ రోజు కూడా చర్చలు ఉంటాయి. వాస్తవంగా 3:30కేమో క్యాబినెట్ మీటింగ్ ఉండే, మరి ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా రద్దయినట్లే కనిపిస్తుంది. ఈ చర్చలకు వాళ్ళు ఒకటే డిమాండ్ పెట్టిండ్రు. ఈ రోజు శనివారం మీరు చర్చలకు రావాలంటే మా దగ్గరికి ఆ జంతర్ మంతర్కో లేకపోతే ఇంకేడికైనా సరే చర్చలకు వచ్చే ముందు ఫస్ట్ ఆయనతో రాజీనామా చేయించారండి, లేకపోతే మేము చర్చలకు అంగీకరించమని హుకుం జారీ చేశాం. అంటే జిద్దుగా కూర్చున్నాం. ఎక్కడ అవకాశం లేకుండా, ఎక్కడ అసలు వాళ్ళు ఇంకా ఏం లేదు, తప్పించుకునే పరిస్థితి లేదు, ఇంకా మనకు అవకాశమే లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, దేశం విచ్ఛిన్నం జరుగుతుందని రకరకాల ప్రచారాలు చేసినా అవన్నీ గుర్తుదైంది ఏం లేదు. దేశంలో రోజు రోజుకి నడిమొడ్డున ఉద్యమం పెరుగుతా ఉంది. అది దేశానికి పాకే అవకాశం ఉందని భయపడి నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేని పరిస్థితిలో రాజీనామా చేయమని చెప్తే రాజీనామా చేసినట్ట. ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి కదా, అట్టుడికినాయి. అగ్ని ఎట్లుంటుందో అగ్నిపర్వతం బద్దలైతే అట్లా అయింది. ఈ క్రమంలోనే జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతున్నది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలకు వస్తామని, దీక్షలు, నిరసనలు విరమిస్తామని స్పష్టం చేసింది. మరోసారి చర్చలు ప్రారంభం కాబోతున్న సమయంలో విధిలేని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. నిజంగానే ఇచ్చింది. రేపు ప్రతి డిస్టిక్ లో క్యాండిల్ ర్యాలీలకు పిలుపునిచ్చింది అభిజిత్ దీప్కే. దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టు విడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్ని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోజు రోజుకు యువత దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తుండటంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేసిండు. అంటే ఇక్కడ స్పష్టంగా మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే యువత యొక్క బలగం ఏందో అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క శక్తి ఎంతో అర్థం చేసుకోవాలి. అణిచివేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ నోరు నొక్కడం, ఇంటర్నెట్లు బంద్ చేయడం, మెట్రోలు బంద్ చేయడం, షాపులు బంద్ చేయడం, ఫుడ్ కోర్టులు బంద్ చేయడం చేస్తే కాదు. దేశంలో యువత యొక్క అభిప్రాయాలను ఆలోచనలు గౌరవిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని స్పష్టంగా అర్థమైంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం. దానికి ఉదాహరణే ఎవరైతే యువతకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పాలిస్తాయో వాళ్ళ గొంతు నొక్కుతాయో, నేపాల్లో ఏం జరిగిందో, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో, శ్రీలంకలో ఏం జరిగిందో ఆ ఉదాహరణలు ఉన్నాయి కాబట్టే కేంద్రానికి భయం ముట్టుకున్నది. అందుకే ఇవాళ రాజీనామా చేయించింది. చాలా ప్రయత్నాలు చేసిండ్రు, లంగ ప్రచారం చేసిండ్రు, దేశం విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నారు. ఉత్తదే ఏం లేదు దీనిలోని. కానీ యువత మాత్రం పట్టు విడవలేదు. చాలా ఘోరంగా అసలు వానకు ఎండకు ఆకలి కేకలకు అలమటిస్తూ కూడా బాత్రూమ్లు 2 ఉన్నాయట జంతర్ మంతర్, టాయిలెట్లు 2 కూడా ఉన్నాయట. దానిలోనే సరిపెట్టుకుంటూ చేసిన ఉద్యమం ఈ రోజు సిజేపీ మొదలుపెట్టి ఒక ఉధృతంగా చేసిన ఆ ఉద్యమం సక్సెస్ అయినట్లే కనిపిస్తా ఉంది. 100% యువతతో పెట్టుకోవద్దు. యువత ఆలోచనలు గౌరవించాలి. ధర్మేంద్ర ప్రధానే కాదు, ఇక ఏ శాఖకు సంబంధించిన జరిగినా కూడా ఇలాంటివి రాజీనామా చేసే అవకాశం కల్పించినందుకు నిజంగా సిజేపీ వాళ్లకు దేశవ్యాప్తంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈ వార్తను చూసి మనం నిజంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా, రాష్ట్ర పాలకులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. బాధ్యత వహిస్తూ ఇవాళ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు రాజీనామా చేస్తే వచ్చేది ఏముందని, వచ్చేది ఉందా లేదా తర్వాత విషయం. ఒక బాధ్యత ఉండాలి కదా, ఒక జవాబుదారీతనం ఉండాలి కదా, ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. దానికి నేను చింతిస్తున్నా, బాధపడుతున్నా. నాకు అవసరం లేదు ఈ మంత్రి పదవులు. రిజైన్ చేస్తే ఒక కదలిక వస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా సక్రమంగా పాలన చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి, జవాబుదారీతనం ఉంటది కాబట్టి రిజైన్ చేయమని చెప్పారు. 100% దానికి కట్టుబడే ఇవాళ సిజేపీ వాళ్ళు పట్టు విడవకుండా, ఎక్కడ లొంగకుండా 100% ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ చర్చలకు వస్తామని చెప్పడం వల్లనే ఇవాళ రాజీనామా చేసిండ్రు. నిజంగా ఇది చెంపపెట్టే యువతనే దేశము, యువతనే ముందుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.